శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి చూస్తే గనుక మరికొన్ని గంటల్లో ఒక రహస్యం బట్టబయలు కాబోతోంది. మరికొన్ని గంటల్లో ఈ మేషరాశి వ్యక్తులకి చూస్తే ముక్కోటి దేవతలు దిగువచ్చి అదృష్టాన్ని కూడా ప్రసాదించబోతున్నారు. వీరి జీవితంలో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 9 ఏళ్ల నుంచి పట్టిపిడుస్తున్న దరిద్రమంతా కూడా వదిలిపోయేటటువంటి సమయం మరికొన్ని గంటల్లో ఆసన్నం కాబోతోంది. వీరికి ఎదురయ్యే పరిణామాల వలన మీరు ఎటువంటి ఒడిదుడుకులను ఎదుర్కోబోతూ ఉన్నారు. అలాగే 9 ఏళ్ల పాటుగా వీళ్ళ జీవితంలో మరింత అభివృద్ధిని సాధించడం కోసం వీరు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తూ ఉంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక అదేవిధంగా ఈ వీడియో పైన జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వెళితే 12 రాశులలోకెల్లా మొట్టమొదటి రాశి మేషరాశి. అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృత్తిక నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన వారందరూ కూడా మేషరాశికే చెందుతారు. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశిలో జన్మించిన వారి గురించి చూస్తే గనుక ఈ రాశిలో స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైతే జన్మించారో వారికి అద్భుతమైన పరిణామాలు అనేవి మరికొన్ని గంటల్లో ఎదురు కాబోతూ ఉన్నాయని చెప్పుకోవాలి. వాటి వలన వీరి యొక్క జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఎలాంటి ఆటంకాలు అనేవి ఎదురైనా కూడా వాటిని ఎదుర్కొని ప్రతి విషయంలో కూడా ముందు వరుసలో ఉంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే పట్టుబదలిన విక్రమార్కుడిలా ప్రవర్తన చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలైతే వారు ఏం చేయాలనుకుంటూ ఉన్నారో, గోప్యంగా ఏ విధంగా ఆలోచన చేస్తున్నారో, వారి ప్రణాళికలు ఎలాంటివి ఉన్నాయో అనే విషయాలను ఎంతో గోప్యంగా ఉంచుతారు. చేసే ప్రయత్నం ఫలించిన తర్వాతనే అందరికీ తెలియజేస్తాము అనే ఆలోచనతో ఉంటారు. ఎంతో కృషి చేస్తూ ఉంటారు. అలాగే విజయం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎక్కువ శాతం కూడా ఎవరి సహాయ సహకారాలు అందాలి అని మాత్రం ఈ రాశి వ్యక్తులు అస్సలు కూడా భావించరు. ఈ క్రమంలో వీరి యొక్క ఆలోచన ధోరణి అనేది కూడా చాలా ఎక్కువగా బలపడబోతూ ఉంది. మేషరాశి వారికి చూస్తే గనుక ఆస్తిపాస్తి విషయంలో ఎలా ఉంటుందంటే వీరి జీవితంలో ఈ సమయంలో కొన్ని నిజాలు బట్టబయలు కాబోతూ ఉన్నాయి. ఆ నిజాలు వీరికి తెలిసిన తర్వాత వీరి జీవితంలోకి ఒక వెలుగు అనేది వరదలా ముంచుకు వస్తోంది. ఒక ధైర్యం అనేది వీళ్ళకు తోడు కాబోతోంది. ఎందుకంటే మీకు తెలియకుండా మీ పూర్వీకులు దాచినటువంటి స్థిరాస్తి వివరాలు మీకు ఈ సమయంలో తెలియడం జరగబోతోంది. ఎంతో కాలంగా ఆర్థిక పరంగా పడుతున్న ఇబ్బందులు అయితే ఇక మీదట తొలగిపోతూ ఉన్నాయి. మీకు ఆస్తుల గురించి తెలిసిన తర్వాత ఒక ఊరట అనేది లభించే అవకాశం చక్కగా కనిపిస్తూ ఉంది. ఈ మేషరాశి వ్యక్తుల గురించి చూస్తే గనుక ఆస్తుల పరంగా మీకు ఎంతో లాభదాయకంగా మారుతుంది. ఆ ఆస్తుల ద్వారా మీకు ధనం అనేది లభించే సూచనలు ఉన్నాయి. ఈ విధంగా వీరికి 10 సంవత్సరాల వరకు కూడా మీకు లక్ష్మీదేవి కటాక్షం అనేది సిరి వర్షంలో కురుస్తోంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేనేలేదు. అలా ఈ యొక్క మేషరాశి వారికి అయితే మరికొన్ని గంటల్లో ఈ నిజాలు తెలియబోతూ ఉన్నాయి. మేషరాశి వారు అందరినీ కూడా చాలా తేలికగా నమ్ముతారు. ప్రతి ఒక్కరిలో కూడా వీరు మంచినే చూస్తూ ఉంటారు. దీనికి కారణంగా వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం కూడా ఎక్కువగా కలిగిస్తోంది. మీ బంధువులు చెప్పినా, మీ మిత్రులు చెప్పినా, మీ కుటుంబ సభ్యులు చెప్పినా, ఎవరు చెప్పినా కూడా మీరు అయితే వినరు. జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయంలో ఎవరిని కూడా నమ్మకూడదు. వాళ్ళు ఎంత చెప్పాలి అని ప్రయత్నం చేసినా కూడా మీరు వారి మాటలకు విలువ ఇవ్వరు. నమ్మకానికి మీరు ఎంతో విలువనే ఇస్తారు. కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీరంటే ఎంతో ఇష్టం ఉన్నట్లుగా మీకు ఎలాంటి అనుమానం లేకుండా మేనేజ్ చేస్తూ ఉంటారు. ఈ సమయంలో ఈ విషయాలైతే మీకు తెలియడం జరుగుతుంది. మీరు అందరినీ నమ్మవద్దు అనే ఒక విషయానికి వస్తున్నారు. ఆర్థిక పరంగా చూస్తే గనుక మీకు ఉన్నటువంటి అప్పుల సమస్యలు తీరేటటువంటి అవకాశాలు చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక వ్యాపార విషయంలో కూడా మీ వ్యాపారం అనేది చక్కగా అభివృద్ధిగా ముందుకు సాగబోతూ ఉంది అనే చెప్పుకోవాలి. వ్యాపారంలో కూడా మీకు పురోగతి అనేది కనిపిస్తోంది. 10 సంవత్సరాల పాటుగా ఎటువంటి ఆటంకం అనేది లేకుండా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా నడుస్తుంది. 10 సంవత్సరాల నుండి పట్టి పీడుస్తున్నటువంటి దరిద్రమంతా కూడా తొలగిపోబోతోంది. చదువులు పూర్తి అయినా సరే ఉద్యోగపరంగా ఎప్పటి నుంచో
ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ సరైన ఉద్యోగం రాకపోవడంతో బాధపడుతూ ఉంటారు. కాకపోతే మీ జీవితంలో మారేటటువంటి అవకాశం మీ యొక్క తలుపు ఈ సమయంలో తట్టబోతోంది. మీ చదువుకు తగిన ఒక ఉద్యోగం అయితే మిమ్మల్ని వరించబోతోంది. దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు. రాబోయే కాలంలో మీకంతా కూడా శుభమే జరగబోతూ ఉంది. ఈ విషయంలో ఎలాంటి సందేహం అనేది లేనే లేదు. మరికొన్ని గంటల్లో ఈ మార్పులనేవి అతి ముఖ్యమైనవి ఈ మేషరాశి వారికి. ఇక ఆకస్మిక ధనలాభం అయితే కూడా వీరికి లభించబోతూ ఉంది. లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు పుష్కలంగా కనిపిస్తూ ఉంది. ప్రతి పనిని కూడా ప్రారంభించే విషయంలో డబ్బు సమస్య అనేది ఉండదు. మీరు ప్రారంభించే ప్రతి పనిలో కూడా మీకు ధనయోగాన్ని పొందుతారు. ఇక మీరు చేసేటటువంటి సేవా కార్యక్రమాల ద్వారా మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే మిమ్మల్ని ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్న అనారోగ్య సమస్య కూడా తొలగిపోబోతోంది. ఎంతో ఉపశమనం అనేది మీకు కలుగుతుంది. ఇక ఈ మేషరాశి వారికి చూస్తే వివాహానికి సంబంధించిన శుభవార్తలను మీరు వింటారు. అలాగే సంతానం పరంగా కూడా మీరు శుభవార్త వినే అవకాశం చక్కగా కనిపిస్తోంది. విద్యార్థులకు చదువుల విషయంలో ఒక మంచి అవకాశం లభించబోతోంది. ప్రభుత్వ ఉద్యోగం వరించే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు దానిని సద్వినియోగం చేసుకొని ఉన్నత చదువుల వైపు మొగ్గు చూపుతారు. ఇక ఈ మేషరాశి వారికి చూస్తే గనుక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్న వాళ్లకు, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి తగిన సంపద అనేది మీ సొంతం కాబోతోంది. మీరు పెట్టేటటువంటి పెట్టుబడికి తగిన ఫలితం అనేది దక్కుతుంది. మీరు అంచెలంచెలుగా ధనయోగం అనేది పొందుతారు. అద్భుత విశేష మార్పులు చూస్తారు. మీకు పట్టిందల్లా బంగారంలా మారబోతోంది. ఇక మేషరాశి వారికి 10 సంవత్సరాల వరకు కూడా వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం అయితే ఉండదు. లాయర్లు కానీ, డాక్టర్లు కానీ, సినిమా రంగానికి చెందిన వాళ్ళకే కానీ, సోషల్ మీడియా రంగానికి చెందిన వారు కానీ మంచి మంచి అవకాశాలను వీరు తప్పకుండా అందుకుంటారు. డాక్టర్లకు విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా గోచరిస్తూ ఉంది. అక్కడ మీరు డాక్టర్ వృత్తిని కొనసాగించుకోవాలనే మీ కోరిక, కళ అనేది చక్కగా నెరవేరుతోంది. సినిమా, టీవీ ఆర్టిస్టులకు, ప్రొడ్యూసర్లకు, డైరెక్టర్లకు, మ్యూజిక్ డైరెక్టర్లకు, రైటర్స్కు, టెక్నీషియన్స్కు మంచి గుర్తింపు అనేది లభించే అవకాశం ఇప్పుడు చక్కగా కనిపిస్తోంది. ఈ సమయంలో మీకు తగిన అవకాశాలు పుష్కలంగా రాబోతూ ఉన్నాయి. ఇక అదే విధంగా ఈ మేషరాశికి చెందిన వ్యవసాయ రైతులకు మరికొన్ని గంటల్లో చక్కగా శుభవార్త వినేటటువంటి సూచన ఉండబోతోంది. మేషరాశి వారికి మరిన్ని అద్భుతమైన శుభ ఫలితాలు మీరు పొందటానికి మీరు చేసుకోవలసిన దేవత ఆరాధన చూస్తే గనుక లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని మంగళవారం రోజున దర్శించడం ద్వారా చక్కటి ప్రయోజనాలనైతే మీరు పొందుతారు. కాలభైరవ స్వామిని, దుర్గాదేవి అమ్మవారిని, ఉగ్ర దేవతలను మీరు పూజించడం ద్వారా కూడా మీకు ఎంతగానో యోగవంతంగా ఉండబోతోంది. కాలభైరవ అష్టకం, మహిషాసురమర్దిని స్తోత్రం, దుర్గా కవచం ఇలాంటి స్తోత్రాలు మీరు చదవడం ద్వారా చాలా వరకు ఉత్తమ ఫలితాలను అందుకుంటారు. అదేవిధంగా మీకు కలిగేటటువంటి గ్రహ దోషాలు తొలగించుకోవడానికి ఈ సమయంలో మీరు పాటించవలసిన పరిహారాలను చూస్తే 2 రొట్టెలు తీసుకుని వాటిలో కొంచెం బెల్లం పెట్టి ఆవుకు తినిపించండి. దాని వలన రాహుగ్రహ దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. చూసారు కదా, మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం, ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.